D24 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం శృంగరాయనిపాలెంలో సచివాలయం వద్ద సర్పంచ్ పట్టు చంటిబాబు, ఎంపీటీసీ గరగ గోవింద్, ఉప సర్పంచ్ బొజ్జపు శ్రీనివాస్, టీడీపీ సీనియర్ నాయకుడు గోడె బాల ఆధ్వర్యంలో పెన్షన్దారులకు మద్దతుగా నిరసన చేపట్టారు. ఎంపీపీ తోట రవి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వీరంరెడ్డి కాశీబాబులతో పాటు పలువురు జన సైనికులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వీరంరెడ్డి కాశీబాబు, బొజ్జపు శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో జగన్ ప్రభుత్వం పెన్షన్లు టీడీపీ వల్లే ఆలస్యమవుతున్నాయని కొత్త డ్రామాకి తెరలేపారని మండిపడ్డారు. పెన్షన్ల పంపిణీ చేయకపోవడానికి నిధులు కొరతే కారణమని తెలుగుదేశం పార్టీది కాదన్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయ సిబ్బందితో యుద్ధ ప్రాతిపదికన పెన్షన్లు ఇంటి వద్దే పంపిణీ చేయవచ్చునన్నారు. గతంలో ఉపాధ్యాయులతో మద్యం అమ్మించడమే కాకుండా అంగన్వాడీలను ధర్నా చేస్తే సచివాలయం సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలను నడిపించినట్లే పెన్షన్లు కూడా ఇంటింటికి పంపించాలని డిమాండ్ చేశారు. తెలిసిందే కదా టీవీ గారు చెప్తున్నారు కదండి, టీవీ టీవీలో చెప్తున్నారు, పేపర్లో వేస్తున్నారు, 4 రోజులు బట్టి చెప్తున్నారు. అది ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇవ్వాలండి. అది అలా కాదు, మీరు దానికి అట్టలేదండి. ఇప్పుడు పెన్షన్ 1వ తారీఖున ఎందుకు రాలేదు, 30వ తారీఖు డబ్బులు ఎందుకు రాలేదు? జగన్ డబ్బులు లేవా ఏంటి మాకు అర్థం కాలేదు. అది ఏంటంటే గవర్నమెంట్ చూసుకోవాలి. మా గవర్నమెంట్ వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే 3వ తారీఖు నుంచి అమౌంట్ వేస్తారో తీసుకుని మీకు ఇస్తాం. డబ్బులు కూడా ఇంకా రాలేదు. ఇవ్వాలండి, ఈ నలుగురు ఇవ్వాలంటే ఎలాగని ఇస్తారు అంటే ఇప్పుడు ఈ ఎండలో పోయిన వాళ్ళు వస్తారు. రేపు మన దగ్గర 300 లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళందరూ ఎండలో నిలబెడతారా? కనీసం వాళ్ళు ఏమైనా సౌకర్యం కల్పిస్తారా? అసలు డబ్బులే రాలేదు పంచాయతీలకి. ఇక 3 ఆ బ్యాగ్ గన్ తీసి 1వ తారీఖుని పెన్షన్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఇప్పుడు 2వ తారీఖు అయినా సరే పెన్షన్ ఇంకా రాలేదు. అదే వాలంటీర్లని ఎలక్షన్ కమిషన్ ఆపితే తెలుగుదేశం వాళ్ళు ఆపారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగిందంటే కాంగ్రెస్ నాయకులు వచ్చి. కానీ ఇది తప్పుడు ప్రచారం. ఇంకేదంటే వాలంటీర్లు లేకపోతే సచివాలయం స్టాఫ్ లేరా? సచివాలయం స్టాఫ్ గతంలో కూడా అలాగే అంగన్వాడీ స్ట్రైక్ చేసి తాళాలు బదులు కొట్టి సచివాలయం స్టాఫ్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే గతంలో కూడా కరోనా టైంలో బ్రాండీ షాపుల దగ్గర మాస్టర్లను పెట్టించి మీరు అమ్మించలేదా? అదే రకంగా అదే మాస్టర్లతోని అదే సచివాలయం స్టాఫ్ తోని ఈ రోజు పెన్షన్లు ఇంటింటికి ఇప్పించలేరా? మీకు చేత కాదా? ఇది 3వ తారీఖు అయినా సరే పెన్షన్ ఇంకా డబ్బులు పడకుండా వాళ్ళు తెలుగుదేశం ఆపారని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి ప్రతి ఇంటికి కూడా పెన్షన్ సచివాలయం స్టాఫ్ తో పట్టుకెళ్ళి ఇప్పించాలని కోరుకుంటున్నాం. ఈ రోజు శృంగరాయనిపాలెం గ్రామంలో పెన్షనర్స్ అందరూ గొడవ చేయడం గురించి ఇక్కడికి సంఘీభావంగా వచ్చాము. ఇక్కడికి ప్రతి నెల కూడా 1వ తారీఖుని వాలంటీర్స్ ఇంటికి తెచ్చి పెన్షన్స్ ఇచ్చేవారు. ఈ నెల ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా చేయొద్దు అని చెప్పిన కారణంగా ఈ రోజు ఇవ్వటం లేదు. అదే కాకుండా ఏ సచివాలయం కూడా అమౌంట్ జమ చేయలేదు గవర్నమెంట్. అది చెప్పకుండా మేము వాలంటీర్స్ ఆఫీస్ అందుకని మీరు ఇంటికి ఇక్కడికి వచ్చి సచివాలయం దగ్గర వచ్చి తీసుకోమండి అని చెప్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? ప్రతి గ్రామంలో మినిమం 10 మంది స్టాఫ్ ఉన్నారు. సచివాలయం సిబ్బంది అయితేనేమి, అంగన్వాడీ అయితేనే మొత్తం ఎవరైతే మొత్తం అందరూ కూడా. గతంలో అంగన్వాడీ స్ట్రైక్ చేసినప్పుడు తారారు కూడా బద్దలు కొట్టి సచివాలయం స్టాఫ్ తో దాన్ని చేయించారు. ఆ విధంగా ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఆ విధంగా మన ప్రతి గ్రామంలో కూడా సచివాలయం స్టాఫ్ తో ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి పంచవలసిందిగా కోరుకుంటూ ఆ విధంగా మేము మెమోరాండం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము మేము అందరూ కూడా.